షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజన్ అన్నతో ఒకసారి మనం ఈరోజు మాట్లాడదాం. మరి ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నేతృత్వంలో మరి అలాగే ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చేరొచ్చిన సీనియర్ నాయకుల సమక్షంలో అందరం కలిసి ఈరోజు మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గుర్తించుకొని మరి తాను ఇచ్చిన ఈ తెలంగాణను మరి ఒక సంబరానిగా అంబరాన్ని అంటే సంబరాలుగా అందరం ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకున్నాము. ఇక్కడ విచ్చేసిన మరి తాను ఇచ్చిన ఈ యొక్క తెలంగాణను కూడా తాను ఇచ్చిన ఒక తెలంగాణ అందరూ చాలా సంతోషంగా స్వీకరించాము. మరి ఆ రోజు కష్టకాలంలో తన తెలంగాణ ఇచ్చినందుకు తనకు కొడుకుగా బిడ్డగా కోల్పోతున్న బాధ తెలిసి కూడా మరి లేదు నాకు తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పేసి తాను ఇచ్చిన త్యాగాన్ని మరి అందరము గుర్తించుకుంటూ ఈరోజు మరి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరి సమక్షంలో మరి అలాగే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తెలంగాణ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై సోనియమ్మ, జై అమరవీరు తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ పబ్లిక్లందరికీ, ప్రజలందరికీ, కాంగ్రెస్ నాయకులకి, ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మేకల విజయలక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాల్ని. ఈ రోజు మనం ఎంతో సంతోషంగా జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నామంటే మన తెలంగాణ ఇచ్చిన తల్లి మహాతల్లి సోనియమ్మ. ఆ సోనియమ్మకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండు రాష్ట్రాలు కనుక విడిపోయి చిన్న చిన్న రాష్ట్రాలు అయితే ఎంతో అభివృద్ధి చెందే రాష్ట్రముగా ఆ రోజు సోనియమ్మ మనకి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండి మనకి రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ఇంత హోదాగా ఉన్నామంటే ఈ రోజు మన ప్రభుత్వం వస్తుంది, నేషనల్ లో యూపీఐ గవర్నమెంట్ వస్తుంది. మన తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినది, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మనం యూపీఐ గవర్నమెంట్ లో ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని మన పేదవాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తిండి లేని వాళ్ళకి తిండి, ఎన్నో ఉపాధి హామీ పథకాలు పెట్టి ఒక లేని వాడికి ఒక స్థలం ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి ఏర్పాటు చేసిన ఒక గొప్ప మహా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకుంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
థ్యాంక్ యూ అమ్మా. షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాళ్ళు మహిళలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు వీళ్ళతో మాట్లాడదాం. మన నమస్తే. నమస్తే సార్, నా పేరు సుజాత, 124 డివిజన్ జనరల్ సెక్రటరీ. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆ శ్రీకాంత్ చారికాన్ని, ఇది సిరిపురం యాదన్న, వీళ్ళు చావులతో కూడుకున్న తెలంగాణ ఇది. కానీ అలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు అనేది ఎవరికి రాలేదు. సో అమరవీరుల త్యాగాన్ని ఇచ్చింది మాత్రం మన సోనియమ్మ. ఇంతమంది ప్రాణాలు పోతున్నాడు, ఇంతమంది నా పిల్లలే అని చెప్పేసి ఆమె కడుపు తీపి తెలుసు కాబట్టి ఆమె తెలంగాణ ఇచ్చి చాలా కోల్పోయింది. ఆమె గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా చాలా బాధలు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చుకొని ఈ రోజు మా సోనియామ్మని గెలిపించుకొని ఆమె ఇంకా ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. షేర్లింగంపల్లి నియోజకవర్గం మున్సిపల్ ప్రతి కార్పొరేటర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు వచ్చారు. వీళ్ళకి అమ్మ నమస్కారం. అమ్మ नमस्ते अंडी. आज जो है तेलंगाना फॉर्मेशन डे यहाँ पे शेरलिंगमपल्ली चंदानगर डिवीज़न में मना रहे. बहुत खुशी की बात है कि आज मैडम सोनिया अपने को ये तेलंगाना सेपरेट तेलंगाना दिए, इसलिए बोल के हम सब ये मना रहे, खुशियाँ मना रहे आज हम यहाँ पे. बहुत खुशी की बात है. यहाँ के MLA साहब और कॉर्पोरेटर सब, महिला, NSUI सब लोग यहाँ पे आए. हम खुशी फॉर्मेशन डे मना रहे हैं. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ. షేర్లింగంపల్లి माइनॉरिटी चेयरमैन ख्वाजा अजीमुद्दीन से एक बार बात करें. आज यहाँ पर तेलंगाना के फॉर्मेशन डे के मौके पर हम सब कांग्रेस पार्टी की तरफ से जमा होकर हमारे यूथ कांग्रेस के अध्यक्ष राजन जी के नेतृत्व में एक प्रोग्राम का आयोजन करे थे, जिसके लिए जगदीश्वर गौड़ साहब यहाँ के जो इंचार्ज है उन्होंने अपना समय निकाल कर यहाँ पर आए और हमारे लिए एक बेहतरीन संदेश देकर गए थे. आज के दिन की अहमियत इस कदर ज़रूरी है हमारे लिए कि तेलंगाना को वजूद में लाने के लिए सालों से जो लोग लड़ रहे थे, जिन्होंने अपनी कुर्बानियाँ, अपनी जान की कुर्बानियाँ दी, उन कुर्बानियों को देखते हुए सोनिया गांधी जी ने एक फ़ैसला लिया था 10 साल पहले, जिसको आज 10 साल मुकम्मल हो चुके हैं. 2 जून को हमारा तेलंगाना एक नया स्टेट फॉर्म हुआ. यूनाइटेड आंध्र प्रदेश से हट के इसको एक नए स्टेट को वजूद में लाने के बाद यहाँ पर हमारे कांग्रेस पार्टी की हुकूमत चली गई और वहाँ आंध्रा में भी चली गई. ये सब कुछ मालूम रखते हुए भी इस कदम को उठाने की हिम्मत सिर्फ कांग्रेस पार्टी के नए लीडर ही कर सकते हैं. बाकी हम देख रहे हैं पिछले 10 साल से जो हुकूमत केंद्र में बैठी है उसने किस तरह से हमारे देश को कर्जे में डुबो दिया है. आज उसी तर्ज पर पूरे देश के लोगों ने मिलकर इस बार ये इरादा किया है कि कांग्रेस पार्टी को वापस केंद्र में सरकार में लाने की कोशिश करेंगे. इस काम के लिए यहाँ पर तेलंगाना में रेवंत रेड्डी साहब के नेतृत्व में बेहतरीन काम हुआ है और हम इंशाल्लाह उम्मीद रखते हैं कि 4 तारीख के दिन इंडिया कूटमी जो इंडिया अलायंस है उसकी सरकार बनेगी और कांग्रेस पार्टी उसमें एक अहम रोल अदा करने जा रही है. और इंशाल्लाह हम राहुल गांधी जी को आने वाले प्रधानमंत्री के तौर पर देख रहे हैं. आज यहाँ पर आने वाले मेरे भाइयों को सबको मैं शुक्रिया अदा करता हूँ. इसी तरह हम मिलजुल कर एकता के साथ रहते हुए हमारे तेलंगाना स्टेट का और पूरे देश का ख्याल रखते हुए आगे बढ़ने के लिए मैं आप सबके लिए सबका साथ चाहता हूँ. आप सब मदद करें इसमें और आगे बढ़ चढ़ कर हिस्सा लें. थैंक यू. जय तेलंगाना. రావడానికి 2014లో ఇది తెలంగాణ ఇవ్వడానికి ఎంతో మంది అమరవీరులు ఎంతో మంది అమరవీరులు ప్రాణత్యాగం చేశారండి.
లాయర్లే కానివ్వండి, పోలీసులే కానివ్వండి, ముఖ్యంగా విద్యార్థులు, చాలా మంది గృహిణులు కూడా ప్రాణత్యాగం చేస్తున్నారు. దీంట్లోని చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే సెలబ్రేషన్, ఎందుకు మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అని అంటే గతించిన కాలంలో మనం ఏం సాధించాము అనే దానికోసం ఇవాళ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము చాలా సాధించామండి అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిచి మేము చూపించాము. సోనియా అమ్మ మీకు సపరేట్గా తెలంగాణ ఇస్తాము అని అంటే మేము గతించిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా చోట్ల కోల్పోవడం జరిగింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని ఎవరికి వాళ్ళు సపరేట్గా స్టేట్ని డివైడ్ చేశారండి. ఆ టైంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్పోయాం కూడా, మా స్థానాన్ని మేము కోల్పోయాం. అయినా సరే ధైర్యంగా నిలబడి మేము ఇన్ని సంవత్సరాల తర్వాత నిలబడి మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం. రేపు 4వ తారీఖున కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైచేయి ఉంటుంది. అది ఖచ్చితంగా 100% మేము నమ్ముతున్నాము. మహిళలు ముందుంటామండి. ఎందుకంటే ఒక కుటుంబంలోని మహిళ ముందుంది అని అంటే ఆ కుటుంబంలో ఒక యువకులు ఉంటారు, ఒక హస్బెండ్ ఉంటారు. ఫస్ట్ మహిళ ముందు ఉంది అని అంటే ప్రతి విషయంలోని అందరూ ముందే ఉన్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు నమస్కారం. ఓకే అండి, మాది శేర్లింగంపల్లి 124 డివిజన్. నా పేరు మణెమ్మ, మహిళా అధ్యక్షురాలని. కేవలం గత ఎన్ని ఏళ్ళ నుండి తెలంగాణ రావాలని మా తాత ముత్తాతల కానంటూ కోరుకున్నా కూడా రాలేదు. కానీ తెలంగాణ 15 సోనియమ్మ ఇదే డేటు ఈ 6వ నెల 2వ తారీఖు 2014లో సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. అయినా తెలంగాణ ఇచ్చినాక కూడా మార్పు అనేది మాకు రాలేదు. తెలంగాణ ఇచ్చినాక కేసీఆర్ కుటుంబానికి తప్ప మాకు ఏమి రాలేదు. కాకపోతే ఇప్పుడు మాకు సోనియమ్మ ఇచ్చినందుకు సోనియమ్మకు మేము ఓటేసుకొని ఇప్పుడు రేవంత్ అన్నను సీఎంగా చేశాము. ఇప్పుడు మాకు పండుగ, మా మహిళలందరికీ పండుగ. ప్రతి ఒక్క 6 పథకాలు ఇచ్చింది. మళ్ళీ ఇంకొక అభయస్థ పథకం అని ఇచ్చింది, 7వ పథకం. ఆ పథకం కూడా చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు కూడా మేము పోరాటేది ఒక మహిళ ఇందిరాగాంధీ కూడా మహిళనే. 16 ఏళ్ళ ప్రధానమంత్రి పదవి ఏళ్ళ మహిళ ఇందిరాగాంధీ. తన అడుగు జాడలు ఇల్లబడ్డది సోనియమ్మ. సోనియమ్మ కూడా 2 సార్లు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి పదవి ఏళ్ళనికి, అయినా ఆయన తీసుకోలేదు. మన్మోహన్ సింగ్కి ఇచ్చింది. అంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా. రాబోయే ఇప్పుడు వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక 4వ తారీఖున అయిపోయినాక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా మహిళలకు ఎప్పటిలాగానే స్వతంత్రం వస్తుంది. ఈ ఇందిరాగాంధీ ఏ రకంగా చేసిందో మేము కూడా ఆ రకంగా పోరాడి గెలిపించుకుంటాం. ఇది ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.